ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు, చివరికి వృద్ధులను కూడా వదలట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఏం జరిగిందని కనుక మనం ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వారు సాధించినటువంటి ఘనత. ఇవి ఎంతలా అంటే ఈరోజు చూస్తూ ఉన్నాము, అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు. మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ తన తలుపు కొట్టి తన ఇంటి మీదకి వెళ్ళి మరి తన మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో మనమంతా కూడా చదివాం. ఈ రోజున పరిస్థితి కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ఉందంటే ఒక్కసారి